గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే. గౌతమ్ గారు, ఏసీబీ దాడులు, ఎందుకంటే ఏసీబీ వాళ్ళని నాకు తెలిసి ప్రతి గవర్నమెంట్ ఎలా కావాలంటే అలా వాడుకుంటుంది. దానికి అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న మొన్నటి దాకా రీతూ చౌదరి చేమకుర్తి శ్రీకాంత్ ఎపిసోడ్ ఒకటి నడుస్తూ ఉంది కదా. వాళ్ళు అవును. అందులో కూడా చాలా క్లియర్గా చెప్పారు, గవర్నమెంట్ ఏసీబీ అధికారులను ఎప్పుడు ఎవరి మీద దాడి చేయమంటే ఇలా వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తారు అని. ఉమ్. అలాగే మనం తెలంగాణలో కూడా చూస్తా ఉన్నాం. ఒకప్పుడు కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడేమో అదే ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి మీద దాడి చేశారు. ఈ రోజు అదే ఏసీబీ అధికారులు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. కాకపోతే నాకు ఈ రెండిట్లో అర్థమైతే ఒకటి డిఫరెన్స్ అయితే కనబడింది సార్. చంద్రబాబుని అరెస్ట్ చేసిన విధానం కానీ, ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేసిన విధానం కానీ, చంద్రబాబునేమో రాత్రికి రాత్రి వచ్చి హడావుడి చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ కేటీఆర్కి మాత్రం ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు. అంటే అంతకుముందు నోటీసులు ఇవ్వటం కానీ, వాళ్ళు మళ్ళా కోర్టులో ఛాలెంజ్ చేసుకోవటం కానీ, మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకుండా విచారణకు పిలిపించడం కానీ. సో డెఫినెట్గా చూసుకుంటే ఏంటంటే రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద చాలా గౌరవంగానే కేటీఆర్ని ట్రీట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. కానీ కేటీఆర్ దాంట్లో నుంచి బయటకు వచ్చినాక మళ్ళా సేమ్ అదే అహంపూరితమైన వ్యాఖ్యలే చేస్తా ఉన్నాడు. సో దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? ఉమ్. అధికార దాహం కింద చూడాలి. ఉహు. ఏందో అనవసరంగా వీళ్ళు అంతా మంచి చేస్తే ప్రజలే తప్పు పడిపోయి వీళ్ళని ఓడిచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎవరినో దారిన పోయే దానయ్యని ఎవరినో తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారు. అది అసలు పదవి మాదైతే అనే వీళ్ళకు ఉన్న దురహంకారం అని అనుకోవాలి. లేకపోతే ఏంటండి, ప్రజల్లోంచి గెలిచి వచ్చినట్టే కదా రేవంత్ రెడ్డి కూడా. ఆయన పట్టుకొని చిట్ నాయుడు ఈగో సాటిస్ఫై అయిందా అని అంటే, నిన్న ఏదో డిబేట్లో చూశాను నేను. వెంటనే మరి కాంగ్రెస్ నాయకులు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడేశారు కేటీఆర్ని. అలా మాట్లాడకూడదని మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరో చెబుతుంటే, ఇలానే మాట్లాడతాం, ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు నువ్వు అని మీదకు లెగుస్తుంటే ఏం చేస్తారు, ఏం చేస్తాం, మాకు ఇచ్చిన సీట్లో మేము కూర్చుంటాం అన్నట్టుగా అయింది. ఇప్పుడు కేటీఆర్ కూడా అట్లనే వాళ్ళకి ఇచ్చిన సీట్లో వాళ్ళు కూర్చోవాలి. వాళ్ళు దాని మీద ఏం చేశారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏసీబీ మచిలీపట్నం దాకా కూడా వచ్చింది. తెలంగాణ ఏసీబీ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూడా వెరిఫై చేసుకుని వెళ్ళేదాకా వచ్చింది. అందులో ఏమన్నా అవకతవక జరిగితే అది ఖచ్చితంగా బయటపడే అవకాశమే మెండుగా ఉంటుంది. ఉండేది ఉన్న దాంట్లో మనం ఏమన్నా చేసామా, మనం ఏ మేరకు చేసాం అనే దాని మీద కానీ, లేదు చేసిన అయిపోయిన తర్వాత ఇక రాజకీయం ఏముంది, ఇందులోంచి మనం లబ్ధి ఏం పొందుతాం అని అనుకుంటే దాని మీద దానికి పాల్పడిపోవటమే. అలాగా అవన్నీ వదిలేసేసి ఇప్పుడు ఏంటో వీళ్ళు ఎంతో న్యాయంగా, ఎంతో ధర్మంగా, ఇప్పుడు ఈ కలియుగానికి ధర్మాన్ని కూడా విడనాడేసేసి ఎప్పుడో సత్యయుగం నాడు ధర్మం నాలుగు పాదాల సంచరిస్తున్న ఆ రోజుల్ని వీళ్ళు తీసుకొచ్చి ఎడపెట్టినట్టు, వీళ్ళు ఏమీ చెయ్యనట్టు, ఇప్పుడు సత్యవంతుల్లాగా మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ మొహం చూస్తుంటేనే చేదర పడుతుంది. ఏమండి, ఇంతకు మించిన సత్యవంతులు లేరా అన్నట్టు అది మాట్లాడతారు కేసీఆర్ గాని కేటీఆర్ గాని. ఆ కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడాడు చెప్పండి. ఆ రోజు నోటు దూరస్థానంతో ఈ రోజుకి కేటీఆర్కి నోటు దూరస్థానం తగ్గక మరి చిట్టు నాయుడు ఈగో సాటిస్ఫై అయిందా అని అంటే మరి ఇన్ని తిట్లు తినాల్సి వస్తుంది. నువ్వేం చేసినా మీ మీద విచారణకు ఒక దానికి ఏసీబీ వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఇలాంటి ఏసీబీ ఒకటి తీసుకొచ్చారు. అది కాకుండా తర్వాత ఏమైందండి, ఎవరో ముగ్గురు సాధు సంతువులు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కొంతమందిని పర్చేజ్ చేయడానికి ఇది చేశారు అని చెప్పి అక్కడ కూడా ఏసీబీ ఎంటర్ అయింది. మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేసాము, మరి పక్కనోడి చేతికి వెళ్ళినా కూడా అదే కదా. మీరు ద్వారం ఎలా ఓపెన్ చేయాలో తెరిచి చూపించిన తర్వాత ఆ పక్కనోడు కూడా ద్వారం అలాగనే ఓపెన్ చేస్తాడు, అలాగనే మిమ్మల్ని లోపలికి పంపిస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తప్పించుకోవటం ఎట్టా కానీ మీరు ఫస్ట్ ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ప్రజలారా చూడండి అని అంటే ప్రజలు చూస్తారు, చూశారు కాబట్టే మీకు అధికారం ఇవ్వకుండా మీ అధికారాన్ని తీసేశారు కదా. అందుకని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన పనులు ఆయన తిరిగి చేస్తాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని ఇరికించటానికి, తెలుగుదేశం పార్టీని టోటల్ గా స్మాష్ చేసేసేయటానికి వేసిన పన్నాగంలో అది వచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ దాకా వెళ్ళింది. అదేమైంది, ముందర కాళ్ళకి బంధం అయి కూర్చుని దాన్ని ఏం చేయలేకుండా మేలకుండా ఊరుకున్నారు.
ఇప్పుడు మేము ఇదిగో ఫోన్ ద్వారా మాకు ఇలా సమాచారం తెలిసింది, అందుకే మేము ఈ ఇలా సీసీ క్యామ్ ఈ హిడెన్ కెమెరాలు పెట్టాము అని చెప్పుకోలేరు. ఆ అది బయటపడితే మరి అప్పుడు కేసీఆర్ రాజీనామా చేయాల్సి వస్తుందని మళ్ళీ కేంద్రంలో ఉన్న మా ఎవరో వచ్చి ఇద్దరికి చెప్పి, ఇదిగో నువ్వు ఆయనని అందులో చంద్రబాబు నాయుడు అందులో ఇరికించాలని అనుకుంటే నువ్వు ఇదిగో ఇందులో ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కుంటావు అని వాళ్ళకి చెబితే ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి మెదలకుండా ఊరుకున్నాడు. ఇక ఆ దెబ్బకి చంద్రబాబు నాయుడు మనం హైదరాబాద్ లో ఉండటం సేఫ్ కాదు అని చెప్పి బస్సు వేసుకొని అమరావతిలో వచ్చి ఇల్లు కూడా లేకుండా బస్సులోనే కాపురం పెట్టాడు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఆ రోజున. ఎందుకు? ఆ పార్టీని మింగేయాలి అనే ఉద్దేశంతో. ఆ తర్వాత రెండోసారి గెలవంగానే కాంగ్రెస్ పార్టీని మింగేసే పని పెట్టారు. ఒకళ్ళొకళ్ళ నాయకులు మొత్తాన్ని లాగేయటం, ఎక్కడ లేని నాయకులంతా లాగేసుకుంటే తిరిగి తీసుకొని వస్తే ఈ రోజుకి ఏమైంది? బీఆర్ఎస్ పార్టీలో మొత్తం అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే అయిపోయారు. వీళ్ళకి ఏం చేసే వాళ్ళు లేరు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కేసీఆర్ తప్పలే. అసలు కేసీఆర్ ఏడండి? కనిపిస్తున్నాడు ఏడన్నా? ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఆ కవిత గాని, ఈ కేటీఆర్ గాని, ఆ హరీష్ రావు గాని వీళ్ళే కదా కనపడతా ఉంది. ఏమైపోయాడో తెలీదు. అంతకు ముందు కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడాడు? నోటికొచ్చిన దురుస్తనంగా ఎంతలా ప్రదర్శించి ఇప్పుడు వెళ్ళి సాటుగా ఇంట్లో దాక్కొని కూర్చున్నాడు. వీటన్నిటి మూలానే జరిగింది. ఇప్పుడు ఏమి తీసినా బయటకు రాజకీయాల్లో మీరు ఏమీ చేయనంత కాలం మీరు సేఫ్ గానే ఉంటారు. ఏదైనా ఒకటి చేసి ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టి ఆ రోజున మీరు కొంత అవినీతి చేసి పక్కకి తొలగాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అలాంటివన్నీ అనుభవించి తీరాల్సిందే. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు అధికారం ఏ రోజు శాశ్వతం కాదు. ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అదే. దాన్ని విడనాడారు, విస్మరించారు, ఈ రోజున అనుభవిస్తున్నారు. కాకపోతే వ్యవస్థల చేతిలో ఉంటే ఎంత వరకైనా వెళ్ళొచ్చు అనే దాన్ని మరి చిన్నగా అలవాటు చేసుకున్న రాజకీయ నాయకులే కదా. కేంద్రంలో సిబిఐ కానీ, లేకపోతే ఈడీ కానీ, ఐటీ కానీ ఎన్నికలు రాగానే ఎవరో ఒకళ్ళ మీద దాడికి వెళ్ళిపోతారు, ప్రత్యర్థుల మీద దాడికి. అదే పని ఇక్కడ చేస్తే ఇప్పుడు ఎలాగుంటది? ఇలాగనే ఉంటుంది. ఈ ఫార్ములా ఏ రేసింగ్లో కానీ అసలు ఇంకా ఇది ఇంకా నాకు తెలిసి చాలా జుజుబి చాలా చిన్నది. ఇంకా పెద్ద ధరణి పొట్టలు ఒకటి ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఆ ధరణి పొట్టలు ఒకటి తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో గడిపాడు చూడండి. దరిదాపుగా కేటీఆర్ కూడా అంత కాలం లోపల ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ ధరణి పొత్తలు కనుక బయటకు తీస్తే. మనకున్న కొద్దిపాటి సమాచారంలోనే మనకే తెలుస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర లాస్ట్ మెట్రో సింక్రోని రాయకుండా 10వ ఫ్లోర్ ఒక ఫ్లోర్ మొత్తం కేటీఆర్ ఆఫీస్ అంట. కేటీఆర్ రేత్రి 10-11 అతనే కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆడు కూర్చొని ఎవరికి ఇవ్వాలో ఇచ్చేది, ఎవరికి తీసేది మొత్తం అతనే చేశాడు. దాన్ని అంతటిని ఇప్పుడు బయటకు తీస్తే గనక ధరణి పొట్టలో మొత్తానికి మొత్తం కేటీఆర్ ఇరుక్కుపోతాడు అన్నారు. ఇంకా అది అవన్నీ బయటకు రాలా. ఇంకా ప్రాజెక్టుల విషయంలో ఏంటి? ఎన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక్కడేనా అప్పులు చేసింది? కేసీఆర్ చేయలేదా? ఆ చేసిన అప్పులన్నీ డబ్బులు తీసుకొచ్చి ఏం చేశారు అనే దాని మీద కూడా ఉంది. ఇవన్నీ బయటకు రావడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు అయితే జైల్లో ఉన్నాడు, కేటీఆర్ కూడా అన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క ధరణి పొత్తలతోటే అంత అంత అగత్యం ఉంది అనేది ఇక్కడ ప్రాపగండా నడుస్తా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ముందు నుంచే రాజకీయం చేసుకోవాలి. లేదు నోటి దురుసు తగ్గించుకోవాలా? మనకు అన్ని పెచ్చే, ఎందులోనూ పెచ్చే. ఏదైనా అవినీతి చేయటంలో చెయ్యంత పొడిగెళ్ళుద్ది, ఎవరినైనా దూషించటంలో నోరంత పొడిగెళ్ళుద్ది. తెలంగాణలో 4 రోజుల ముందే రాబోతుంది, బాంబులు వేలపోతున్నాయి అన్నాడు. ఆ బాంబులేమో కొంచెం లేట్గానే ఇప్పుడు వేలుతున్నాయి. ఇదంతా దాని పర్యవసానమే కదా. ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు. యా, డెఫినెట్గా సార్. ఎస్పెషల్లీ ఈయన దాంట్లో కనబడుతుంది అనమాట, నువ్వు నేర్పిన విద్యగా నీరజాక్ష అని. ఆ రోజు మీరు ఏసీబీ వాళ్ళని కానీ మిగతా పోలీసుని కానీ ఎలా పడితే అలా వాడావు. అదే ఈరోజు రేవంత్ రెడ్డి నీ మీద వాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా వీళ్ళు ఎంత గొప్పగా ఏం చేస్తున్నారు? ఏసీబీలో 5 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బ్యాగ్ ఏంటో మీకు తెలుసా అని చెప్పి ట్విట్టర్లో పోస్టులు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా వీళ్ళు మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళ అహం తగ్గించుకోవట్లేదు అనమాట. సో డెఫినెట్గా ప్రజలు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారికి
రానున్న కాలంలో ఎలా ఉంటుందో చూద్దాం. మీరు అన్నట్టు ఏంటంటే కేసీఆర్ గారు కూడా బయటికి రావట్లేదు. కేటీఆర్ గారు ఆహంతో ప్రజలకు దూరం అవుతా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే వీళ్ళకేళ్ళు బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నట్టుంది. అది కూడా రేపు 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి మనకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.